అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బతుకు జట్కా పంచాయతీ. సముద్రంలో పడవలు, సంసారంలో గొడవలు కామనే. కానీ ఈరోజు మన దగ్గరికి ఒక వెరైటీ అయిన కపుల్ వచ్చారు. వీరప్రతాప్ అండ్ బుజ్జి. వీళ్ళు వేరగా ప్రేమించుకొని పెళ్లి చేసుకొని బుజ్జి వీరప్రతాప్ని 3వ రోజే వదిలి వెళ్ళిపోయిందంట. ఏం జరిగింది? ఎందుకు వెళ్ళిపోయింది? వీళ్ళిద్దరి మధ్య సమస్య ఏంటి? వాళ్ళనే పిలిచి తెలుసుకుందాం. కానీ నాకు ఈ మొత్తం సారాంశంలో వీరప్రతాప్దే ప్రాబ్లం అని నాకు స్లైట్గా అర్థమవుతుంది. బట్ మనం ఫేర్గా ఉంటాం కాబట్టి ప్లీజ్ వెల్కమ్ వీరప్రతాప్. నమస్తే అండి. చెప్పు వీరప్రతాపు, నీ ప్రాబ్లం ఏంటి? మా ఆవిడ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. మీ ఆవిడ వదిలేసి వెళ్ళిపోయిందా? పెళ్ళైన 3 రోజులకి వెళ్ళిపోయింది మేడం. పెళ్ళైన 3 రోజులకి వెళ్ళిపోయిందా? అదేం లేదు మేడం, ఇది వేరే. నో మెకానికల్ ప్రాబ్లం. నో మేడం. ఒకసారి పెంట పెట్టావుగా ఊళ్ళో, మళ్ళీ ఏడ కూడా అదే మెకానికలా? పనికి మళ్ళీ మొంట. చెప్పు. తను అది ఏం చెప్పలేదు మేడం. అమ్మా, మీరు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారంట. ఈడెందుకు వచ్చాడు అక్కడికి? ఎక్స్క్యూజ్ మీ, ఈడెందుకు వచ్చాడు అక్కడికి? నేను ఈ ఊరు మనిషి, ఈ ఊరి పెద్ద మనిషి. ఈ ఊరు మనిషిని ఆవిడ ముందు పుత్తినాయాలని మీ లుంగి ఊడిపోతుందండి. కెమెరా కొంచెం 150 ఇస్తారంటే వచ్చాం కానీ లేకపోతే వస్తానండి. పనికి మళ్ళోడా. అమ్మా, మీరు పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు, మీరు ఫెమినిస్టు పెద్ద నాయకురాలని చెప్పారు. ఏంది? మీరే న్యాయం చేయాలా? మీరు న్యాయం చేయకపోతే మాత్రం పెంట పెంట అయిద్దాడ మళ్ళా. మీరు ఇలా అరుస్తా ఉంటే న్యాయాలు ఎక్కడి నుంచి జరుగుతాయండి? కానీ థ్యాంక్ యూ.